అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు? ఏ ప్రభుత్వం మీకు బాగా చేసింది అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. ఎందుకు అప్పుడు జగన్ చేశాడు? ఏం చేశాడు? మాకేం ఉపయోగపడలేదు. రైతులకు ఎవరికి ఉపయోగం? మాకు ఉపయోగం ఏం పడలేదు. ఆయన దోసుకుంటాం, ఆయన తింటమే సరిపోయింది. ఏమి ఇచ్చాడు? మమ్మల్ని ఏం రైతులకు అనేది ఏమి లేదు. ఆహా లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు? ఇప్పుడు బాగుంది. సుఖీ బాగా చేస్తానే ఉన్నాడు. అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. అన్ని విషయాలు మరి ఉచిత బూసలు అన్నాడు, ఉచిత బూసలు ఇస్తున్నాడు. మరి ఇంకేం కావాలి? అన్నదాత సుఖీబాబుకి మరి నిన్న 2వ విడత కూడా పడ్డాయి. వాటిని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి పెట్టుకుంటాం. ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి కదా. ఏ బాధ లేదు కదా. ఇప్పుడు 7 ఏళ్ళు పడ్డాయి. ఆ 7 ఏళ్ళకి మందులు కొట్లో బంగారులాగా మందులు తెచ్చుకొని అప్పు లేకుండా తెచ్చుకొని పొలాలకు వేసుకున్నాం, పెట్టుబడులు పెట్టుకుంటాం. ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం, తాకట్లు పెట్టుకొని. ఆ బాధ లేకుండా పోయింది బాబు గారు వచ్చినాక. అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన. బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు. అంత మంగళ అసలు ఇళ్లలోంచి బయటికి పోయటం తెలవాల. ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా. ఎలా అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు, మాకు చెబుతున్నారు, చూస్తున్నాం, పోతున్నాము, అన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి, ప్రజాపాలనకి ఇంకా రావాలి. ఇంకా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇంకా ఏకగ్రహం ఎన్నుకోవాలి. మేము రావాలనే కోరుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది. అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మేము శూన్యం అయిపోతాం గ్యారెంటీగా. చేస్తే ఇప్పటికే అనారోగ్యాలు పాలయ్యాము ఇంజక్షన్ చేయించుకొని. అంటే అప్పుడు మేము పోతామన్న భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో. మరి ఏం చేస్తే ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటికీ బాగా పెట్టాడు. స్త్రీల గురించి ప్రతి ఒక్క డ్వాక్రాలు ఏంది అయ్యని ఇయ్యని అన్నీ బాగా పెట్టాడు. బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాకట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు. బ్యాంకీలు ఏంది ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ ఏంది అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు. ఆడవాళ్ళే మంగళ బాట ఏమంటున్నాడు, అడిగేయమంటున్నాడు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మంగళ. స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు. వస్తాడు ఇక చంద్రబాబు నాయుడు ఏకగ్రహంగా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా